అనర్హులకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించారంటూ బాధితులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి బాధితులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ పరిధిలో 1100 డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం నిర్మించింది. తుది జాబితాను అధికారులు ప్రకటించడంతో గంపెడు ఆశతో ఉన్న పేదలకు నిరాశ మిగిలింది. అనర్హులకు కేటాయించారంటూ బాధితులు లబోదిబోమంటూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాధితులకు అండగా నిలిచి అర్హులకు న్యాయం చేయాలంటూ ధర్నాలో పాల్గొన్నారు. బాగలేవు అని అంతా తీసుకొని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాని ఈయన 9 ఏళ్ల కింద వాగ్దానం చేసిండు. ఇవాళకి ఒక్కటి కట్టలేదు, కానీ ఇవాళ 1100 మందిది డ్రాఫ్ట్ లిస్ట్ అని చేసిండు. అందులో డ్రాఫ్ట్ లిస్ట్లో మేము ఇప్పుడే చూస్తే ఒక 200 మంది దాకా ఇల్లున్నోళ్ళకే వచ్చినాయి. అంటే దాని అర్థమైంది, ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరు కుమ్ముకై ఎవరైతే టీఆర్ఎస్ గురించి కష్టపడ్డారో ఆ నాయకులకు వాళ్ళు చెప్పిన కార్యకర్తలకే ఇల్లు వచ్చి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు సర్టిఫికేట్ చూడండి, ఇంతారెడ్డి ఇచ్చినవి ఉన్నాయి, నర్సారెడ్డి ఇచ్చినవి ఉన్నాయి, వాళ్ళకు ఎవ్వరికి కూడా ఇల్లు రాలేదు. ఈ విధంగా మేము ఇప్పుడు కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే కేసీఆర్ కోరేది ఏంటంటే, అయ్యగారు మా దగ్గరికి ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి వచ్చిపోతావు, వచ్చి ప్రజల కష్టాలు వినవు. ఇక్కడ ఎంతమంది డబుల్ బెడ్రూమ్లకు అవస్థపడుతున్నారు, వాళ్ళందరూ ఇల్లు లేక గుడిసెలు వేసుకొని కిరాయి ఇళ్ళ నుండి అందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ గజ్వేల్కు ఎమ్మెల్యే 2 సార్లు గెలిపించిన పాపానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇక్కడ గజ్వేల్ వాళ్ళకు ఇప్పటికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మరి ఇచ్చినావు, ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసినావు, అందరికీ ఇల్లు ఉన్న వాళ్ళకే ఒక 200 మంది 1100 మందిలాగా ఆ 200 మంది ఇచ్చారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఇవ్వదటలేము. ఆ 1100 మందితో పాటు ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులలో ఇంకా 100 మంది ఉర్రా, ఇంకా 500 మంది ఉర్రా, 5000 మంది ఉర్రా, అందరికి కలిపి ఒకటేసారి లిస్ట్ ఇచ్చి నువ్వు ఈ గజ్వేల్ పట్టణ ప్రజల ఆశలు నెరవేర్చాలని మేము కోరుతున్నాం. మీరు ఇంత ఆశ నెరవేర్చాలి, రుణం తీసుకో, నీకు ఏం చేయకుండా చింత మడకకు ఇంటికి 10 లక్షలు ఇచ్చిర్రు, తాగుర్రా తినుర్రా అని. మరి మాకు గజ్వేల్ వాళ్ళకు ఆ 10 లక్షలకు అర్హులం మేము, మా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదా? బీదోళ్ళకి నాకేమవుతు, ఎంతమంది బీదోళ్ళు డబుల్ బెడ్రూమ్లకు బాధపడుతుర్రో వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యేగా బడ్జెట్ లేదు, నీకు ముఖ్యమంత్రి బడ్జెట్ అంతా గజ్వేల్కే తేవచ్చు. నువ్వే అన్నావు, నేను అడుగుతాను గజ్వేల్ రోడ్ మోడల్ మొత్తం దేశాలు రాష్ట్రాలు అన్నీ చూస్తే ఇదా చూసాడు. నీ గురించి రోడ్ మీకు రావాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది. అందుకోసమే ఇప్పుడన్నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా కేసీఆర్, వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ని నేను మళ్ళీ నీకు రోడ్డు మీద కనిపించా. ఈ విధంగా మరి ఒకసారి మా విలేకరుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం కేసీఆర్, మా ఎమ్మెల్యే గారే దీనికి సమాధానం చెప్పాలి. ఎవరో ఎల్లేయ పుల్లేయలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళతో కాదు చేయదు. అందుకోసం మీరందరూ కూడా పోయి మీ ఎమ్మెల్యేని అడుగుదాం, మన ఎమ్మెల్యేని అడిగి ఈ ప్రాంత కష్టాలు నెరవేర్చమని కోరుతున్నాం. అంతకన్నా